హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఇప్పుడు నేను చెప్పబోయేది సెప్టెంబర్ 3వ వారానికి సంబంధించింది, అదేవిధంగా నవంబర్ 1వ వారానికి సంబంధించింది. అంటే అప్పుడు జరగబోయేది ఇప్పుడే ఒకటి మాట అనుకుందాం. మరి ముఖ్యంగా జూబ్లీ హిల్స్ బైపోల్ గురించిన ఆసక్తికరమైన అంశం ఇది. బైపోల్ ఎందుకు జరుగుతుందన్నది అందరికీ తెలిసిందే. అయితే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు రంగం సిద్ధం అవుతోంది. సెప్టెంబర్ 3వ వారంలో ఓటర్ ముసాయిదా జాబితా జారీ కాబోతుంది. ఇక ఈ నెలాఖరులోగా జూబ్లీ బైపోల్ నోటిఫికేషన్ రాబోతుంది. ఈ రెండు సందర్భాలు ఇప్పుడు ఇక్కడ చర్చించవలసిన అంశాలు. నవంబర్ తొలి వారంలో బైపోల్ రిజల్ట్స్ కూడా రాబోతున్నాయి. అయితే ఈ సందర్భంగా అన్ని పార్టీలు తమ గెలుపు గుర్రాలను రెడీ చేసుకుంటున్నాయి. దాదాపు దీపావళి పండుగ తర్వాతే ఎన్నికలు జరగబోతున్న క్రమంలో బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థిని బరిలోకి దింపుతున్నట్టు ప్రకటించేసింది. దివంగత బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి సతీమణి సునీతను తమ పార్టీ అభ్యర్థినిగా తేల్చేసింది బీఆర్ఎస్. సానుభూతి సెంటిమెంట్ తోటి అధికార పార్టీని ఓడించాలని బీఆర్ఎస్ టార్గెట్ పెట్టుకుంది ఇక్కడ. అటు తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికలలో కూడా జెండాను ఎగరేయాలని ప్రతిపక్ష పార్టీల లక్ష్యం. ఇక ఇదిలా ఉంటే బీజేపీ తమ పార్టీ అభ్యర్థి ఎవరో ఇంకా డిక్లేర్ చేయలేదు. అందరూ అధికార పార్టీ ఎవరి పేరును సూచిస్తుందా అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇక కాంగ్రెస్లో అసమ్మతివాదులు, అస్మదీయవాదుల ప్రభావాలు ఎక్కువగా ఉంటాయన్నది అందరికీ తెలిసిందే. ఎన్నికల నాటికి తన అభ్యర్థిని ప్రకటించి గెలిపించుకోవాలని కాంగ్రెస్ ఆలోచనలో ఉంది. అయితే ఇందులో సామాజిక న్యాయం, అదే సోషల్ జస్టిస్, కుల సమీకరణ లెక్కలు, అవేనండి బీసీ రిజర్వేషన్, ఇవి. సో వీటితో పాటుగా ఢిల్లీ పెద్దల అనుగ్రహం, వీటన్నింటినీ చూసుకుంటూ జూబ్లీ బైపోల్లో అభ్యర్థిని బరిలోకి దింపాలని రేవంత్ సర్కార్ యోచనలో ఉంది. మరోప్రక్క జూబ్లీ హిల్స్ స్థానం కైవసం చేసుకుని తీరాల్సిందేనని హైకమాండ్ టార్గెట్ కూడా పెట్టేసింది. ఇప్పటి వరకు అందుతున్న సమాచారంలో బీసీ నేతలకే జూబ్లీ హిల్స్ టికెట్ను ఇవ్వాలని చూస్తుంది కాంగ్రెస్. ఇక బీసీ టికెట్పై నవీన్ యాదవ్ పేరు స్థానికంగా వినపడుతుంది. మరోవైపు మాజీ నగర మేయర్ బొంతు రామ్మోహన్, రహమత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి పేర్లు కూడా వినిపిస్తున్నాయిలేండి. ఇక తెర వెనుక మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి పేరు కూడా వినిపిస్తుంది. ఈ క్రమంలో కాస్తంత గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకా కాంగ్రెస్ అభ్యర్థిగా ఎవరి పేరును ఖరారు చేసినా అసంతృప్తవాదులను, వ్యతిరేక వాదాలను రేవంత్ సర్కార్ ఎదుర్కోక తప్పదు. ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు 3 మంత్రులను జూబ్లీ హిల్స్ బైపోల్ ఇన్ఛార్జీలుగా నియమించడం జరిగింది. ఇక్కడ గెలుపు బాధ్యతలను చూసుకునే బాధ్యత వారి భుజాల మీదనే పూర్తిగా ఉంచుకోవాలని ఆదేశించింది. జూబ్లీ బైపోల్లో గెలిచి అటు తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికలలో సైతం మేయర్ స్థానం కైవసం చేసుకోవాలని సర్కార్ గట్టిగా భావిస్తోంది. ఈ 2 విజయాలను కాంగ్రెస్ అధిష్టానానికి గిఫ్ట్గా ఇవ్వాలని రేవంత్ రెడ్డి తీవ్రంగా కృషి చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆఖరి నిమిషంలో అభ్యర్థిని ప్రకటించే అవకాశాలు కాంగ్రెస్ చరిత్రలో స్పష్టంగా ఉన్నాయి, ప్లస్ కనిపిస్తున్నాయి. ఇప్పటికే డివిజన్ వారీగా నియోజకవర్గంలో బూత్ లెవెల్ కమిటీలు వేసి ఓటర్ మ్యాపింగ్ చేసుకొని ప్రభుత్వ పథకాలు, చేసిన సేవల గురించి కాంగ్రెస్ కేడర్ ప్రచారం మొదలుపెట్టేసింది. ఇక జూబ్లీ హిల్స్ ఎన్నికలలో 2018, 2023లో జరిగిన పోటీలలో మాగంటి గోపీనాథ్ 2 సార్లు బీఆర్ఎస్ తరపున ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించిన విషయం తెలిసిందే. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి కాంగ్రెస్. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం 2 సార్లు అధికారంలో ఉన్న టైంలో 2 సార్లు ఎమ్మెల్యే సీటు కైవసం చేసుకోవడం జరిగింది అక్కడ. ఈసారి కాంగ్రెస్ గెలవాలంటే గట్టి పోటీనిచ్చే అభ్యర్థిని నిలబెట్టాలి, గెలుపు గుర్రానికే టికెట్ ప్రకటించాలి. ఇదిలా ఉంటే జూబ్లీ బైపోలుకు ఆశావహులు ఇప్పటికే పార్టీలో త్యాగాలు చేసిన నాయకులు హస్తినకు చేరి కాంగ్రెస్ అధినాయకులను కలుస్తున్నారు. మొత్తం మీద బీఆర్ఎస్ ప్రయోగిస్తున్న మాగంటి సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా, లేదా కాంగ్రెస్దే పైచేయి అవుతుందా అనేది వీడాల్సిన సస్పెన్స్.